ఇప్పుడు ఉన్న యశోద సోమాజిగూడ హాస్పిటల్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ మాట. సో అక్కడి నుంచి మాకు అన్ని చోట్ల నుంచి పేషెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ వరంగల్ నుంచి కూడా మనకి చాలా పేషెంట్స్ అక్కడ మనం ట్రీట్మెంట్ చేసిన జరిగింది. సో యశోద హాస్పిటల్లో గుండె డిపార్ట్మెంట్ చాలా మంచిగా డెవలప్డ్ ఉంది. అండ్ మన దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మన దగ్గర అన్ని కంపెనీస్ ఉన్నాయి. మనము పోలీస్ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేస్తాము, ఎలక్ట్రిసిటీ బోర్డుకి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాము. అండ్ ఆరోగ్యశ్రీ కూడా వైట్ రేషన్ కార్డు కూడా ట్రీట్మెంట్ మనం నడుస్తుంది. అండ్ అన్ని రకాల ట్రీట్మెంటు అన్నీ వేరే దగ్గర ఎవరి దగ్గర పైసలు ఉన్నా లేనా అందరికీ మనం ట్రీట్మెంటు మంచిగా చేస్తాము. అండ్ లేటెస్ట్ టెక్నాలజీ అంటే వరల్డ్లో రినౌండ్ టెక్నాలజీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంటే ఏదైనా సింపుల్ యాంజియోప్లాస్టీతోనే కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అంటే ఎవరన్నా పేషెంట్ మన దగ్గర వచ్చిన పేషెంట్ మాకు బైపాస్ ఆపరేషన్ చేయడానికి రాదు కానీ బైపాస్ మాకు వద్దు ఆ మాట చెప్పినా కూడా మనము స్టెంట్స్ ద్వారా వాళ్ళకి కాల్షియం జమ అయినా కూడా గట్టిగా అయిన రక్తనాళాలు కూడా మనము దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో వీ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్. అంటే వేరే హాస్పిటల్స్లో ఎట్లా ఉంటాయంటే ఆ ఎక్విప్మెంట్స్ ఆన్ సైట్ అవైలబుల్ ఉండదు, బయట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం పడుతుంది. బట్ మన దగ్గర పేషెంట్ వచ్చినంటే మన దగ్గర అన్ని సిస్టమ్స్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ఆన్ సైట్ అవైలబుల్ ఉంది. ఏదైనా బయట నుంచి తెప్పించిన అవసరం లేదు. ఏదైనా పోర్ట్ లేదు, బలూన్ పోర్ట్ లేదు, వైర్ పోర్ట్ లేదు అంటే మన దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్ మన దగ్గర మనం చేసుకోవచ్చు. సో అది ఒకటి. అది యాంజియోప్లాస్టీ గురించి అంటే ఫెయిల్ అయిన యాంజియోప్లాస్టీస్ కూడా అంటే బయట ఎవరైనా డాక్టర్ ట్రై చేశారు మన దగ్గర అంటే అవదని ఇట్లా ఉండదు. వీ ట్రై టు అవర్ లెవెల్ బెస్ట్. అవర్ సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 98 to 99% సక్సెస్ రేట్. అంటే మనం ఏదైనా చేసి పంపిస్తాము. కేసెస్ మా దగ్గర బయట నుంచి కూడా ఫారెన్ నుంచి కూడా మన దగ్గర చాలామంది డాక్టర్స్ మన దగ్గర విజిట్ చేస్తూ ఉంటారు. సో మన దగ్గర ఏదైనా కాంప్లెక్స్ కేసెస్ ఉంటే వాళ్ళ ద్వారా కూడా పిలిపించుకొని వాళ్ళ కోఆపరేషన్తో కూడా వీ డూ ఆల్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ కేసెస్ ఇన్ అవర్ హాస్పిటల్. సో ఇట్ ఈస్ నౌ బికమింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్ రినౌండ్ సెంటర్. రీసెంట్గా ఈ మంత్లోనే నేను సింగపూర్ విజిట్ చేశా. అక్కడ మన యశోదాలో చేసిన కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ వేర్ సిలెక్టెడ్ ఇన్ సింగపూర్ కాన్ఫరెన్స్ మాట. అక్కడ సింగపూర్ లైవ్ అని ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ కాన్ఫరెన్స్ ఇన్ ద సింగపూర్ హ్యాపెనింగ్. సో మన యశోదా నుంచి 4 కేసెస్ వేర్ సిలెక్టెడ్ టు ప్రెజెంట్ ఇన్ ద అట్ ద లెవెల్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లెవెల్ మాట. సో అది కూడా మన దానిలో జరిగింది. అందులో కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్ ఉన్నాయి. అండ్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెంట్ అడ్వాన్సెస్ అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అంటే మన దగ్గర చాలామంది కంపెనీస్ మెడికల్ కంపెనీస్ వచ్చి కూడా మా ప్రోడక్ట్స్కి కొంచెం ఉపయోగించుకోండి అని చెప్పేసి మనకి కొన్ని ఫ్రీస్ కూడా ఇచ్చిస్తున్నారు. బికాస్ అవర్ సెంటర్ హ్యాస్ బికమ్ టు దట్ లెవెల్ వేర్ పీపుల్ వాంట్ టు ఎక్స్ప్లోర్ అన్నమాట. అంటే దే వాంట్ టు సీ హౌ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి. సో వీఆర్ లీడింగ్ ఇన్ టు దేర్ అండ్ వీఆర్ డూయింగ్ కాంప్లెక్స్ టవర్ గురించి విని ఉండొచ్చు మీరు. ట్రాన్స్ క్యాథెటర్ వాల్ రిప్లేస్మెంట్స్. ఇప్పుడు చాలామంది వాల్ రిప్లేస్మెంట్స్ ఆపరేషన్ లేకుండానే అవుతున్నాయి. సో అవర్టిక్ వాల్ అయినా, మైట్రల్ వాల్ అయినా, ట్రైకస్పిడ్ వాల్ అయినా, పల్మనరీ వాల్ అయినా. సో రీసెంట్లీ వీ డీడ్ వన్ కేస్ ఫ్రమ్ నెల్లూర్. ద బాయ్కి చిన్న ఏజ్లో ఆపరేషన్ జరిగింది అండ్ ఆయనకి పల్మనరీ వాల్ అంటే ఊపిరితిత్తులో పోయిన ధమనిలో కింద వాల్ మూసిపోయింది చిన్న వయసులో ఆపరేషన్ అయిన తర్వాత. సో అందులో ఆపరేషన్ ఆల్రెడీ ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది కాబట్టి మళ్ళీ రెండోసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడము కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుందని వీ హ్యావ్ డన్ దట్ ప్రొసీజర్. అండ్ దట్ ప్రొసీజర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ డన్ ఇన్ అవర్ యశోద హాస్పిటల్ అండ్ ఇన్ ఎంటైర్ తెలంగాణ రీజన్ మాట. సో ఆ రకాల ప్రొసీజర్స్ ఆల్సో వెరీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్. వాల్ రిప్లేషన్, వాల్స్ అంటే గదులు, అంటే గుండెలో 4 గదులు ఉంటాయి. ఆ గదులు కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు విని ఉండొచ్చు ఆపరేషన్ ద్వారానే దానికి వాల్ రిప్లేస్మెంట్ చేస్తారు. బట్ ఇప్పుడు కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అంటే దాంతోపాటు స్టెంటింగ్ కూడా అవసరం పడతాయి. అంటే వయసు పెరిగిన వాళ్ళకి అవర్టిక్ వాల్ అన్నీ ఉంటాయి. అవర్టిక్ వాల్ ఇక్కడ ఉంటాయంటే గుండె నుంచి పోయిన పెద్ద ధమనిలో కింద ఒక వాల్ ఉంటాయి. గుండె నుంచి పోయిన అందులో కొన్ని కాలంలో కాల్షియం జమ అయిపోయి ఆ వాల్ సన్నగా పడిపోతాయి. సో యూజువలీ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి అంటే 60, 65 years, 70 years పైన వాళ్ళకి ఆ వాల్ రిప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడతాయి. ఇప్పుడు ఆ వాల్ రిప్లేస్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఆపరేషన్ రిస్క్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆల్రెడీ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసుకోవడం రిస్క్ ఎక్కువ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ లేకుండా
మనము దానికి వాల్ రిప్లేస్మెంట్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ గుండె రక్తనాళాలు కూడా బ్లాక్స్ ఉంటాయి. సో ఆ సమయంలో వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ ప్లస్ వాల్ రిప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడతాయి. బట్ బైపాస్ ప్లస్ వాల్ రిప్లేస్మెంట్ ఆ రెండు ఆపరేషన్ కలిపితే దానికి రిస్క్ బాగా పెరిగిపోతాయి. సో అట్లయినా పేషెంట్స్కి ఆపరేషన్ లేకుండా స్టెంట్ పెట్టుకొని వాల్ రిప్లేస్మెంట్ ఒక్క సిట్టింగ్లోనే చేయాలని కూడా మన దగ్గర జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ వితౌట్ సర్జరీ మాట, అంటే ఓన్లీ తోడాల నుంచి ఒక చిన్న రంధ్రం ద్వారా ఆపరేషన్ లేకుండా వీఆర్ డూయింగ్ దీస్ ప్రొసీజర్స్ అండ్ సక్సెస్ఫుల్లీ ఎవ్రీ వీక్ మన దగ్గర అట్లీస్ట్ 2 or 3 కేసెస్ ఈ రకాలు జరుగుతున్నాయి. అండ్ వీఆర్ నౌ లీడింగ్ ఇన్ ఎంటైర్ తెలంగాణ రీజన్ టు డూ దిస్ ప్రొసీజర్. అంటే ఓన్లీ సోమాజిగూడ సెంటర్ గురించి నేను చెప్తున్నా. సో యాజ్ పర్ ద డేటా సోమాజిగూడ యశోద హాస్పిటల్ సెంటర్ ఈజ్ లీడింగ్ అమాంగ్ ఆల్ ద యశోద సెంటర్స్ and we are doing almost wall replacement is now we are the top in Telangana region to perform this kind of procedures and procedures kuda anni rakalu ante procedure time kuda baga taggipoyindi. Ante patients ippudu ma daggara vachina only 1 or 2 days lone entlo velipothunaru. So anta team work mata, అందులో మా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్స్ కూడా ఆ టీంలో ఉంటారు, వాస్క్యులర్ సర్జన్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ ఉంటారు, మా కార్డియాలజీ టీం ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, అనస్థీషియా డిపార్ట్మెంట్. సో అందరు కలిసి ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ దానికి ప్రాపర్గా కోఆర్డినేషన్ కావాలి, వాట్ వీ కాల్డ్ యాజ్ అ హార్ట్ టీమ్ అప్రోచ్. సో ఒక టీం ఉంటుంది. సో ఏదైనా పేషెంట్ వచ్చిన తర్వాత అందరు డాక్టర్స్ కూర్చుని దానికి ప్లాన్ చేస్తారన్నమాట, ఈ రకాల పేషెంట్కి ఎట్లా చేసుకోవాలని. సో ఆ ప్లానింగ్ అందరు హాస్పిటల్స్లో ఉండదు. సో మా దగ్గర ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అందరు డాక్టర్స్ దానికి రిపోర్ట్ పెట్టుకొని మనం కూర్చొని ఆ పేషెంట్కి మనము రిస్క్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అది దాని ప్రకారము దానికి ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా చేసుకోవాలా లేకపోతే ఆపరేషన్ లేకుండా చేసుకోవాలని డిసిజన్ తీసుకుంటారు అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ టీమ్ డిసిజన్. సో దిస్ హార్ట్ టీమ్ అప్రోచ్ ఈజ్ దేర్ ఇఫ్ యు సీ ఆల్ ద ఇంటర్నేషనల్ హాస్పిటల్స్, బయట అమెరికాలో ఉన్న, యూరోప్లో ఉన్న, ఎక్కడైనా ఉన్న, అందులో హార్ట్ టీమ్ అప్రోచ్ అని డెవలప్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉందంటే నేను గుండె డాక్టర్ ఉంటే ఓన్లీ నేను ట్రీట్మెంట్ చేసేవారు, ఓన్లీ నా డిసిజనే ఉండే, నేనే డిసిజన్ ఇచ్చేస్తున్నారు పేషెంట్కి, అంటే ఇది చేసుకోవాలని. ఇప్పుడు ఆ రకాల కన్సెప్ట్ లేదు. ఇప్పుడు కన్సెప్ట్ ఎట్లా పెరిగిందంటే హార్ట్ టీమ్ అప్రోచ్. అందులో అందరు డాక్టర్స్, 4 డాక్టర్స్, 5 డాక్టర్స్ కూర్చొని పేషెంట్కి వాట్ ఎవర్ బెస్ట్ ట్రీట్మెంట్ కావాలని ఆ ట్రీట్మెంట్ మేము పేషెంట్కి ఇస్తున్నాం. సో దట్ పేషెంట్కి రిస్క్ తగ్గుతాయి అని దానివల్ల పేషెంట్ గెట్స్ ద బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అండ్ ప్రతి ట్రీట్మెంట్ ఒకటే డాక్టర్ చేసుకోవాలనే రూల్ లేదు. నేను ఒక గుండెది ఒక భాగం నేను చూసుకుంటా, తోడాల నుంచి చేసిన ఒక డాక్టర్ చూస్తారు. సో సిటీ స్కాన్ చేసిన డాక్టర్ సిటీ స్కాన్ గురించి ఒపీనియన్ ఇస్తారు, అనస్థీషియా డాక్టర్ అనస్థీషియా చేస్తారు. సో ఇట్లా టీం వర్క్ ఉంటే పేషెంట్కి రిస్క్ తగ్గుతాయి, కాంప్లికేషన్స్ రేట్స్ తగ్గుతాయి, పేషెంట్ తొందరగానే హాస్పిటల్ నుంచి బయటకి వెళ్ళగలుగుతారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ టీమ్ అప్రోచ్. సో దట్ హార్ట్ టీమ్ అప్రోచ్ ఈస్ దేర్ ఇన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో. ఈ డెవలప్ అయిన వల్ల లాట్ ఆఫ్ కాంప్లికేటెడ్ కేసెస్ మనం చేయగలుగుతున్నాము. దెర్ హ్యాస్ టు బి అ గుడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండ్ దట్ హ్యాస్ టు బి డెవలప్డ్, దట్ విచ్ వీ హ్యావ్ డెవలప్డ్ ఇన్ అ వెరీ బెటర్ వే.